ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ, వీడియోని లైక్ చేయట్లేదు. సో, మీరు కంపల్సరీ వీడియోని లైక్ జేయండి. మీరు వీడియోని లైక్ జేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకని మీరు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో, ఫస్ట్‌గా రా వ్యూవర్‌షిప్ గురించి మాట్లాడదాం. నిన్న జరిగిన రాకి టోటల్ 1.724 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. ఆల్‌మోస్ట్‌గా 1.73 అని చెప్పొచ్చు. సో, నిన్న జరిగిన రా బానే ఉంది. సో, అంత మంచిగా లేదని ఏం లేదు. సో, మంచి స్టోరీ లైన్స్ చూడడానికి దొరికింది. అండ్ షాకింగ్ మూమెంట్ ఏందంటే రేండి ఆర్టన్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ కూడా అంటే కన్ఫర్మ్ అయిపోయింది నిన్నటి రాలోనే. సో, ఇది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, రా బానే ఉంది. సో, మరి మీరేమంటారు? నిన్నటి రా మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. వ్యూవర్‌షిప్ అయితే 1.724 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. సో, మంచిగానే వచ్చింది వ్యూవర్‌షిప్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్, జోర్డాన్ స్నేకర్స్ గురించి. సో, మన రోమన్ రీన్స్, జోర్డాన్ కంపెనీ షూస్ అయితే వేసుకుంటారు కదా! సో, మన రోమన్ రీన్స్ షూస్ మార్కెటింగ్ అనేది ఆగిపోయింది. ఎప్పుడు రోమన్ రీన్స్ బ్రేక్‌లో ఉన్నప్పుడు. సో, ఆ అప్డేట్ గురించి కూడా చెప్పాను. సో, రోమన్ రీన్స్ బ్రాండెడ్ షూస్ రిలీజ్ అవ్వాలి. సో, రిలీజ్ అయితే కాలేదు. రోమన్ రీన్స్ బ్రేక్‌లో ఉండడం వల్ల. సో, ఇప్పుడు ప్రెజెంట్ అప్డేట్ ఏమనొచ్చిందంటే, మన రోమన్ రీన్స్ బ్లడ్ లైన్ స్నీకర్స్. సో, బ్రాండెడ్ బ్లడ్ లైన్ స్నీకర్స్ 2025లో రిలీజ్ అవుతాయంట. సో, బ్రాండెడ్ బ్లడ్ లైన్ స్నీకర్స్ 2025లో రిలీజ్ అవుతాయంట. సో, మనకి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దీనికన్నా ముందు ఓజీ బ్లడ్ లైన్ కలిసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో, మరి చూద్దాం న్యూ బ్లడ్ లైన్ స్నీకర్స్ ఎలా ఉంటాయో. సో, 2025లో రిలీజ్ అవుతే చాలా టైం అయితే ఉంది దానికోసం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక షాకింగ్ అప్డేట్ గురించి. సో, మనకి చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతది. ఈ మ్యాచ్ WrestleMania 39లోనే జరగాలి. కోడీ రోడ్స్ వల్ల స్పాయిల్ అయిందని తెలుసు. అండ్ WrestleMania 40లో కూడా జరుగుతుందని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాం. మళ్ళీ కోడీ రోడ్స్ వల్లనే ఇదంతా ఆగిపోయింది. సో, ఇప్పుడు WrestleMania 41లో జరుగుతుందని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కోడీ రోడ్స్ తన స్టోరీని ఫినిష్ చేసుకున్నారు. సో, ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులేం లేవు. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదని చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మనకి ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరగదంట. రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతదంట. సో, మీ అందరికీ గుర్తే ఉంటది ఆఫ్టర్ మేనియాలో మన రాక్ క్లియర్‌గా చెప్పినారు కోడీ రోడ్స్‌తో. నీ స్టోరీ రోమన్ రీన్స్‌తో ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మధ్య స్టోరీ అయితే బిగిన్ అవుతుందని రాలో క్లియర్‌గా చెప్పినారు. అండ్ అదే లాస్ట్ అపియరెన్స్ రాక్‌ది రాలో. అండ్ దాని తర్వాత ఇప్పటి వరకు కూడా రాక్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టలేదు. అండ్ ఇప్పుడు రాక్ వస్తే గనుక కన్ఫర్మ్‌గా కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తారని అర్థమవుతుంది. సో, కన్ఫర్మ్‌గా ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో, మేబీ రాక్ రాయల్ రంబల్‌లో రిటర్న్ చేసి రాయల్ రంబల్‌ని విన్ అయ్యి కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ WrestleMania 41లో కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుందని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ రోమన్ రీన్స్ పరిస్థితి ఏంది? సో, మరి రోమన్ రీన్స్ WrestleMania 41 కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. అండ్ రోమన్ రీన్స్ ఎవరితో ఫైట్ చేస్తారనే విషయానికొస్తే, సో, రోమన్ రీన్స్ ఫైట్ చేసేది సోలో సికోవతోనంట. సో, నిజంగా ఇది కొంచెం షాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే, సో, ఇప్పుడు చాలా టైం అయితే ఉంది WrestleMania 41 కోసం. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ డైరెక్ట్‌గా వచ్చేసినారు. సమ్మర్ స్లామ్‌లో సోలో పైన అటాక్ చేసినారు. సో, ఈ మ్యాచ్ స్టోరీ అంటే WrestleMania 41 దాకా వెళ్తదా? సో, చాలా లాంగ్ గ్యాప్ అయితే ఉంటది మధ్యలో. సో, మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. అండ్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మనకి రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య మ్యాచ్ జరుగుతుందని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఇది మంచి టైం. బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఈ మ్యాచ్ జరిగితే బానే ఉంటది. సో, మరి WrestleMania 41 దాకా వెళ్తదనేది సో, అక్కడి దాకా వెళ్తే బాగోదు. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు WrestleMania 41 అంటే. సో, ఇప్పుడు మీరేమంటారు? మీరు WrestleMania 41లో రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ చూద్దాం అనుకుంటున్నారా? లేదంటే రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్య మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? సో, మరి మీరు ఏ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ మనకి ఇంకొక అప్డేట్ కూడా ఉండే. ఆ అప్డేట్ ఏంది అంటే, సో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ WrestleMania 41లో బ్లడ్ లైన్ మెంబర్ 2 మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే ఉండే. సో, రోమన్ రీన్స్ కావచ్చు, రాక్ కావచ్చు. సో, WrestleMania నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఆ రూమర్ ప్రకారం అయితే మేబీ రోమన్ రీన్స్ కావచ్చు, లేదంటే రాక్ కావచ్చు 2 మ్యాచెస్‌లో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ప్రెజెంట్ అప్డేట్స్ ఏమంటున్నాయంటే WrestleMania 41లో 2 బిగ్ మ్యాచెస్ రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ అండ్ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్‌షిప్ మ్యాచ్.
సో నేనైతే ఇంట్రెస్టెడ్‌గా లేను. రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవ మధ్య మ్యాచ్ WrestleMania 41లో అంటే సో చాలా టైం అయితే ఉంది. అండ్ ఎక్స్‌పెక్ట్ చేసేది రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. సో దాన్ని పక్కన పెట్టి మళ్ళీ సోలో సికోవ అంటే సో నేనైతే కొంచెం ఇంట్రెస్టెడ్‌గా లేదని చెప్పాలి. సో చూద్దాం. అంటే ఇప్పుడు స్టోరీ లైన్ మంచిగా చూపిస్తే సో ఆ ఇంట్రెస్ట్ వస్తది. సో ఎవరికైనా వస్తది. సో మరి చూద్దాం. అంటే ఈ గ్యాప్‌లో స్టోరీ లైన్ అంత మంచిగా బిల్డ్ అవుతదా? అవ్వదా? అని. సో ఇప్పుడు డైరెక్ట్‌గా రోమన్ రైన్స్ వచ్చి సోలో సికోవ పైన అటాక్ చేసినారు. సో వీళ్ళ మధ్య మ్యాచ్ కంపల్సరీ జరగాల్సిందే. సో జరగకపోతే మంచిగా అనిపించదు. మనకి స్టోరీ లైన్ ఇంట్రెస్టెడ్‌గా అనిపించదు. ఒకవేళ ట్యాగ్ టీమ్ మ్యాచెస్ జరిగినా జరగవచ్చు. అంటే రోమన్ రైన్స్‌కి ఎవరైనా సపోర్ట్ చేయవచ్చు. అండ్ సోలో సికోవ బ్లడ్ లైన్‌తో మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో సింగిల్స్ మ్యాచ్ జరుగుతదనేది కొంచెం చూడాలి. అండ్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో 1-on-1 జరుగుతుందని రూమర్స్ అయితే ఉన్నాయి. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తది. సో మేబీ WrestleMania 41లో రోమన్ వర్సెస్ సోలో సికోవ మ్యాచ్ జరగకపోతేనే బాగుంటదని నా ఫీలింగ్. సో మరి మీరేమంటారు? మీరు ఏ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సామీ జైన్ అండ్ జే ఉసో గురించి. సో వీళ్ళిద్దరూ స్మాక్‌డౌన్‌కి వస్తారని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ నిన్న రాలో మనకి ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వేలర్ ఇద్దరు రాలోనైతే కనిపించినారు. సో రాలోకైతే వచ్చినారు. సో ఇప్పుడు స్మాక్‌డౌన్‌కి కూడా ఇద్దరు సూపర్ స్టార్స్ వెళ్ళాలి రా నుండి. సో ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ సామీ జైన్ అండ్ జే ఉసో అని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే రోమన్ రైన్స్‌కి ఇప్పుడు బ్యాకప్ కావాలి. అండ్ అదే విధంగా ఓల్డ్ బ్లడ్ లైన్ కలుస్తదని రూమర్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు రోమన్ రైన్స్ స్మాక్‌డౌన్‌లో ఉంటారు కాబట్టి సో న్యూ బ్లడ్ లైన్ కూడా స్మాక్‌డౌన్‌లోనే ఉంది. సో అంటే రోమన్ రైన్స్‌కి బ్యాకప్ కావాలంటే కంపల్సరీగా మన జే ఉసో, సామీ జైన్ స్మాక్‌డౌన్‌కి వెళ్ళాల్సి వస్తది. సో ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు వెళ్తారనేది క్లారిటీ లేదు గానీ సో తొందరలోనే వాళ్ళు స్మాక్‌డౌన్‌కి వెళ్తారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ సాలిడ్ రికార్డ్స్ గురించి. సో రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసిన తర్వాత ఏ రికార్డ్స్ సృష్టించినారో ఇప్పుడు మాట్లాడదాం. సో రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసిన 2 గంటల్లోనే 6 కోట్ల లాభం అయితే తీసుకొచ్చినారు మన డబ్ల్యూడబ్ల్యూఈకి. అండ్ అంతేకాకుండా 1 మిలియన్ మర్చండైజ్ అయితే సేల్ అయిపోయినాయి రోమన్ రైన్స్‌వి. ఓటీసీ టీ షర్ట్ ఉంది కదా! సో ఆ టీ షర్ట్‌ని 1 మిలియన్ మెంబర్స్ అయితే కొన్నారన్నమాట. సో నిజంగా చాలామంది ఫ్యాన్స్ అయితే దబాయించి కొంటున్నారు. అండ్ ఈ వారం మర్చండైజ్ సేల్‌లో రోమన్ రైన్స్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. అండ్ అంతేకాకుండా నిన్న రాలో చూపించినట్టుగా 100 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. అండ్ అంతేకాకుండా నంబర్ 1 సర్చ్డ్ సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా రోమన్ రైన్స్ అయితే ప్రెజెంట్ అయితే ఉన్నారన్నమాట. వరల్డ్ వైడ్‌గా చాలామంది ఫ్యాన్స్ అయితే రోమన్ రైన్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు ఆల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ అన్‌సీన్ ఫుటేజ్ సమ్మర్ స్లామ్. సో మనకి రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో వచ్చినారు. సోలో సికోవ పైన అటాక్ చేసినారు. ఇదంతా మనం ఆన్ టీవీలో చూసినాం. కాకపోతే రోమన్ రైన్స్ సోలో సికోవ పైన అటాక్ చేసిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉండగా రోమన్ రైన్స్ రింగ్‌కేసి అంటే చేయి చూపించినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఆ వీడియోని. సో ఈ వీడియోలో రోమన్ రైన్స్ క్లియర్‌గా సోలో సికోవ వైపు వేలు చూపిస్తున్నట్టుగా కనిపించింది. అండ్ కొందరేమో కోడీ రోడ్స్ వైపు అంటున్నారు. కొందరేమో సోలో సికోవ వైపు అంటున్నారు. అండ్ మనకి ఈ కెమెరా యాంగిల్స్‌లో మనకి ఎగ్జాక్ట్‌గా ఎవరికి చూపిస్తారన్నది కనబడదు. సో ఎగ్జాక్ట్‌గా కనబడదు. సో మనకి అంటే ఒక విధంగా అనిపిస్తది. బట్ అక్కడ జరిగేది వేరే విధంగా ఉంటది. సో మరి మీకు ఈ వీడియో పైన ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో సీఎం పంక్ ఎన్ఎక్స్టీలోకి అయితే వెళ్ళబోతున్నారు. అక్టోబర్ 1న జరిగే ఎన్ఎక్స్టీ షోలో మన సీఎం పంక్ అయితే వెళ్తున్నారు. అండ్ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే చేస్తుంది మన సీఎం పంక్‌ని. అండ్ అంతేకాకుండా సో సీఎం పంక్ ఇప్పుడు ఎన్ఎక్స్టీలో వెళ్తున్నారు కదా! సో ఎన్ఎక్స్టీ జరిగేది షికాగోలో. సో మన సీఎం పంక్ హోమ్ టౌన్‌లో జరగబోతుంది. అందుకనే సీఎం పంక్ ఎన్ఎక్స్టీలోకి వెళ్తున్నారు. అండ్ అంతేకాకుండా రేండీ ఆర్టన్ కూడా ఎన్ఎక్స్టీలో అడుగు పెడుతున్నారు అక్టోబర్ 8న. సో అక్టోబర్ 8న మన రేండీ ఆర్టన్ కూడా ఎన్ఎక్స్టీలోకి వెళ్ళబోతున్నారు. సో మరి చూద్దాం ఏదైనా ప్రోమో కట్ చేయొచ్చు. మేబీ ఎవరిపైనైనా అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. సో చూద్దాం మనకి ఎన్ఎక్స్టీ చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ అండర్‌టేకర్ గురించి. సో అండర్‌టేకర్ లోగన్ పాల్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. సో అండర్‌టేకర్ లోగన్ పాల్ గురించి ఏమన్నారంటే సో లోగన్ పాల్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు కదా! సో తను అంటే చాలా ప్రూవ్ చేసుకున్నారు. సో తను డబ్ల్యూడబ్ల్యూలో చాలా తక్కువ సార్లు ఫైట్ చేసినా సరే సో దానికి ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌కి ఒక పేరు తీసుకొచ్చినారని మన అండర్‌టేకర్ చెప్పినారు. సో అది ఎలా అంటే సో ఇప్పుడు అండర్‌టేకర్ ప్రకారం అంట లోగన్ పాల్ డబ్ల్యూడబ్ల్యూలో ఎక్కువగా రాలేదు ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పటి నుండి. కాకపోతే ఔట్ సైడ్ ప్రమోషన్స్‌లో ఎక్కువగా వెళ్ళినారు. సో అంటే తను ఎక్కడికెళ్ళినా సరే ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని తీసుకెళ్ళినారు. సో ఒక విధంగా ప్రమోట్ చేసినారని మన అండర్‌టేకర్ మాట్లాడినారు.
సో నేను ఇంతకుముందు కూడా చెప్పినాను దీని గురించి. సో మన ఔట్ సైడ్ లోగన్ పాల్ ఒక సోషల్ మీడియా మెగాస్టార్. సో చాలా అంటే చాలా వ్యూస్ వస్తాయి. సో చాలా పెద్ద పేరుంది మన లోగన్ పాల్‌కి ఔట్ సైడ్‌లో. సో అలా చూసుకుంటే మేబీ ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌కి ఒక మంచి పేరు తీసుకొచ్చినారని అండర్‌టేకర్ అయితే అన్నారన్నమాట. సో మరి మీరేమంటారు? అండర్‌టేకర్ చెప్పింది కరెక్టేనా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాకుండా అండర్‌టేకర్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ గురించి కూడా మాట్లాడినారు. సో మళ్ళొకసారి మ్యాచ్‌లో ఫైట్ చేస్తారన్నట్టుగా మన అండర్‌టేకర్ అయితే టీజ్ అయితే చేసినారు. సో మరి చూద్దాం అండర్‌టేకర్ ఇన్ ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈలో 1 మ్యాచ్‌లో ఫైట్ చేస్తారా? చేయరా అని. సో మ్యాచ్‌లో ఫైట్ చేసినా చేయకున్నా కంపల్సరీగా అండర్‌టేకర్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటారు. సో డబ్ల్యూడబ్ల్యూఈకి అవసరమైనప్పుడు కంపల్సరీగా వస్తారన్నమాట. ఇందులో ఏ మాత్రం కూడా డౌట్ అయితే లేదు. మీరు కూడా డౌట్ అయితే పెట్టుకోకండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది ఆల్మైటీ బాబీ లాష్లీ గురించి. సో మన బాబీ లాష్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలోనైతే మెన్షన్ చేసినారు. ఏమనంటే సో నేను కమ్‌బ్యాక్ ఇస్తానని. అండ్ అంతేకాకుండా వీడియో కూడా రిలీజ్ చేసినారు. మన బాబీ లాష్లీ ట్రైనింగ్ చేస్తున్న వీడియో. సో బాబీ లాష్లీ అయితే ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నారు, వర్కౌట్ చేస్తున్నారు. అండ్ కమ్‌బ్యాక్ కూడా ఇస్తానని మన బాబీ లాష్లీ అయితే చెప్తున్నారు. సో అంతా మంచిగుంటే బాబీ లాష్లీ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో అడుగుపెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చాలామంది ఫ్యాన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు బాబీ లాష్లీ వస్తారని. సో మేబీ బాబీ లాష్లీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లివ్ మోర్గాన్ గురించి. సో ఉమెన్స్ డివిజన్‌లో మన లివ్ మోర్గాన్ మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. సో మర్చండైజ్ సేల్‌లో లివ్ మోర్గాన్ అయితే నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. ఉమెన్స్ డివిజన్‌లో ఓన్లీ ఉమెన్స్ డివిజన్‌లో మాత్రమే. సో మెన్స్ డివిజన్‌లో రోమన్ రీన్స్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ మన ఫిన్ బాలర్ ట్వీట్ గురించి మాట్లాడదాం. సో మన ఫిన్ బాలర్ ట్వీట్ అయితే చేసినారు. సో ఇప్పుడు ప్రెజెంట్ న్యూ జడ్జ్‌మెంట్ డేలో ఎవరికి ఈగోస్ లేవు, ఎవరు లీడర్స్ అయితే లేరు. సో మేమంతా సమానమే అని మన ఫిన్ బాలర్ ట్వీట్ అయితే చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిమ్మీ ఊసో గురించి. సో చాలామంది జిమ్మీ ఊసో రిటర్న్ ఎప్పుడని అడుగుతున్నారు. సో జిమ్మీ ఊసో మెడికల్లీ క్లియర్ ఉన్నారు. అండ్ ఇప్పుడు రోమన్ రైన్స్ కూడా వచ్చేసినారు కాబట్టి జిమ్మీ ఊసో ఎనీ టైమ్ రిటర్న్ చేయొచ్చు స్మాక్‌డౌన్‌లో. సో ఎప్పుడు వస్తారని క్లారిటీ లేదు. అండ్ ఈ స్మాక్‌డౌన్‌లోనే వస్తారని గ్యారంటీ లేదు. సో ఎప్పుడైనా జిమ్మీ ఊసో రిటర్న్ చేయవచ్చు. అండ్ స్మాక్‌డౌన్ జరిగేటప్పుడు మేబీ అప్డేట్ రావచ్చు. సో నేను స్మాక్‌డౌన్‌కి ముందు అప్డేట్ ఇస్తాను. సో మార్నింగ్ అప్డేట్ అయితే ఇస్తాను. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ అయితే ఉండండి. సో ఎనీ టైమ్ జిమ్మీ ఊసో రావచ్చు. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేస్తే మనకి ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తది. జిమ్మీ ఊసో స్మాక్‌డౌన్‌లో వస్తారా? రారా? అని. అండ్ మేబీ ప్రాబబుల్లీ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. కంపల్సరీ వచ్చి తీరుతారు. ఈ స్మాక్‌డౌన్‌లో కావచ్చు, లేదంటే నెక్స్ట్ జరిగే స్మాక్‌డౌన్‌లో కావచ్చు. అండ్ ఏజే స్టైల్స్ కూడా ఈ వారం స్మాక్‌డౌన్‌లో వస్తారని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంతకుముందు కూడా చెప్పినాను. సో మళ్ళీ చాలామంది అయితే అడుగుతున్నారు ఏజే స్టైల్స్ గురించి. సో ఏజే స్టైల్స్ ఈ స్మాక్‌డౌన్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో లేదంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. సో నేను కంపల్సరీ మీ మెసేజ్‌కి రిప్లై ఇస్తాను.